తేలు ఈ పదం వినగానే ఒళ్ళు జలధరిస్తుంది. అది కుడితే ఇంకేమైనా ఉందా? ఒకసారి ప్రాణాలు కూడా పోతాయి. తేలు విషయం అంత ప్రమాదకరం మరి. అయితే ఓ ప్రాంతముంది, అక్కడ తేళ్లను పెంచుకుంటారు. 1-2 కాదు, ఏకంగా ఓ ఫామ్ హౌస్లో 10,000కు పైగా తేళ్లున్నాయి. వేల సంఖ్యలో తేళ్లు అక్కడ ఎందుకున్నాయో తెలియాలంటే మనం నైజీరియా వరకు వెళ్లాల్సిందే. ఇదే నైజీరియాలోని లాగోస్ ప్రాంతం. ఇక్కడ తేలును ప్రమాదకరమైన జీవిగా చూడరు, బంగారు గనిలా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఈ తేళ్ల విషానికున్న డిమాండ్ అలాంటిదే. తేలు విషాన్ని అనేక శాస్త్రీయ పరిశోధనల్లో వినియోగిస్తారు. తేలు విషంలో ప్రోటీన్లు, ఎంజైమ్లు ఉంటాయి. ఇవి ఔషధాలు, బయోటెక్, కాస్మెటిక్స్లో వాడతారు. క్యాన్సర్ చికిత్స, నొప్పి నివారణ, నాడీ సంబంధిత వ్యాధులకు తేలు విషంతో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ చిన్న జీవుల నుండి విషం సేకరించడం అంత సులభం కాదు. ఒక చిన్న చుక్క సేకరించాలంటే వేల సార్లు ప్రయత్నించాలి. అప్పుడు గాని అవసరమైన విషం లభించదు. ఒక్కో చుక్కను కఠినమైన నిబంధనల మధ్య ఎంతో జాగ్రత్తగా భద్రపరిచినప్పుడు మాత్రమే వాటి నుంచి ఆశించిన ప్రయోగ ఫలితాలు వస్తాయి. 1 గ్యాలన్ విషం సేకరించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. లాగోస్ ఫామ్లో 1 సంవత్సరం కష్టపడినా వారు ఇంకా 1 గ్యాలన్ నింపలేదు. ఎంతో ఓపికతో వేలాది విష జీవుల మధ్య ఉండి సేకరించడం పెద్ద టాస్క్. అయినా సరే ఇక్కడి వాళ్లు తేళ్ల వ్యాపారాన్ని వదిలిపెట్టారు. ఎందుకంటే 3.4 లీటర్ల తేలు విషం $10 మిలియన్ విలువైంది కాబట్టి. అందుకే నైజీరియాలో తేళ్ల పెంపకాన్ని బంగారు గనితో సమానంగా చూస్తారు. అయితే తేలు విషానికి ఇప్పుడున్న ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. సింథటిక్ బయోటెక్నాలజీ పరిశోధనలో శాస్త్రవేత్తలు తేలు విషానికన్నా ఎక్కువ ఫలితాలనిచ్చే విష సమ్మేళనాలను ల్యాబ్లో తయారు చేయబోతున్నారు. ఇది సక్సెస్ అయితే నైజీరియా తేలు విషానికి డిమాండ్ తగ్గొచ్చు.